ఇదిగో విస్తరణ అదిగో విస్తరణ కాంగ్రెస్ అధిష్టానం ఊరిస్తుంది తప్ప పదవులు కట్టబెట్టడం లేదు. మంత్రివర్గ విస్తరణపై హస్తం పార్టీ వైఖరి ఏంటి? విస్తరణ ఎప్పుడు? కేబినెట్ బెర్త్ కోసం చూస్తున్న ఆశావాహుల పరిస్థితి ఏంటి? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి ఏడాది పూర్తి చేసుకుంది. ప్రజాపాలన విజయోత్సవాల సంబరాలు ఘనంగా నిర్వహించారు. అధికారం చేపట్టి సంవత్సరం పూర్తయినా రెండో దశ కేబినెట్ విస్తరణ మాత్రం జరగలేదు. అధికారం చేపట్టిన హస్తం పార్టీ సీఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి జిల్లాల వారీగా మహబూబ్ నగర్ నుండి సీఎంతో పాటు జూపల్లికి మంత్రివర్గంలో ఛాన్స్ కల్పించారు. ఇక నల్గొండ నుండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కరీంనగర్ నుండి పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఖమ్మం నుండి భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వరంగల్ నుండి సీతక్క, కొండా సురేఖ, ఇక మెదక్ నుండి దామోదర రాజనరసింహ మంత్రులుగా ఉన్నారు. ఇప్పటివరకు మంత్రి పదవి రాని జిల్లాల నుండి మంత్రి పదవి ఆశిస్తున్న వారిలో నిజామాబాద్ నుండి సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్ నుండి ప్రేమ్ సాగర్ రావు, వివేక్ వెంకటస్వామి, కోదండరాం, హైదరాబాద్ నుంచి ఫయం ఖురేషి, ఫిరోజ్ ఖాన్, రంగారెడ్డి జిల్లా నుండి మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి నుంచి రామ్మోహన్ రెడ్డి, నల్గొండ నుండి బాలు నాయక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశావహుల లిస్టులో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మొదటి దఫలో ఉన్న మంత్రులు సామాజిక సమీకరణాలను పరిశీలిస్తే సీఎంతో పాటు మిగతా 6 మంత్రులు అగ్రవర్ణాల నాయకులే ఉన్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన వారు 2, బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు 2, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు 1 ఉన్నారు. రాష్ట్ర జనాభాలో మెజారిటీగా ఉన్నటువంటి కులాలు ముదిరాజ్, మైనారిటీ, యాదవ సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో చోటు లభించలేదు. ఇక ఏఐసీసీ మాత్రం జిల్లా రాజకీయ సామాజిక సమీకరణాలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఎవరికి వారు కేబినెట్ లో స్థానం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మంత్రి పదవులు ఆశిస్తున్న వారు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో అధిష్టానానికి తలనొప్పిలా మారింది. ఇక రేసులో ఉన్న వారిలో కొందరికి మంత్రులుగా ఛాన్స్ ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మరికొందరికి ఆర్టీసీ చైర్మన్, మూసీ రివర్ ఫ్రంట్ చైర్మన్, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్, ట్రాన్స్కో జెన్కో చైర్మన్, చీఫ్ విప్, అలాగే డిప్యూటీ స్పీకర్ పదవులు కట్టబెట్టాలని ఏఐసీసీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.